श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो श्रीभगवान् रमणमहर्षये नमो नमः। మనం చెప్పుకుంటున్నటువంటి రమణులు చెప్పిన కథలు అనేటువంటి గొప్ప గ్రంథంలో ఇవాళ భగవాన్ చెప్పినటువంటి కథ, ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి శీర్షిక చాలా అత్యద్భుతమైనటువంటిది. ఆత్మసాక్షాత్కారం గురించి చెప్పేటువంటిది. అయితే ఇది కొద్దిగా వేదాంత పరిభాషలోనే చెప్పారు భగవాన్. దాన్ని మనం సరళ తెలుగులో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పూర్తి వేదాంత పరిభాష అంటే ఆత్మసాక్షాత్కారానికి సంబంధించినటువంటి పదాలు అవి వాడటం జరిగింది. భగవాన్ చెప్పింది యథాతథంగా ఇందులో రాశారు. అయితే ఆ పదాలను మనం కొద్దిగా తెలుగులోకి, అంటే అందరికీ సామాన్యులకు కూడా సరళంగా అర్థమయ్యేటువంటి తెలుగులో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఆత్మసాక్షాత్కారమునకు ముందు దశలో యోగులు వివిధ వర్ణములు అంటే రంగులతో కూడినటువంటి కాంతులు దర్శిస్తారు అని చెప్పబడింది. అయితే అవే ఇంకా చివరగా వచ్చేటువంటి సాక్షాత్కారమని భావించి తృప్తిపడి సాధన కూడా ఇంకా అయిపోయిందని భ్రమించరాదని చెబుతూ భగవాన్ ఈ వృత్తాంతాన్ని చెప్పారు అని ఈ వివరణ రాశారు. ఇది 1936 జూన్ 14వ తారీఖున జరిగింది. అయితే పరమశివుని నిత్య సన్నిధిలో ఉండేటువంటి జగన్మాత పార్వతీదేవి ఒకనాడు అనుకుందిట, మునులంతా గొప్ప తపస్సు చేసి శివ సాక్షాత్కారాన్ని సాధిస్తారు, తాను కూడా అలాగే సాక్షాత్కారాన్ని పొందాలి అని ఆకాంక్షించింది. అయితే శివ సాక్షాత్కారం ఆమెకు నిత్య అనుభవం, అంటే రోజు ప్రత్యక్షంగా చూస్తుంది శివుణ్ణి. తపస్సు చేత కాకుండా సాధారణంగా రోజు శివుడు తన ఇంట్లో వాడు, పైగా తన భర్త కాబట్టి ప్రత్యక్షంగా చూస్తుంది. మరి ఇంకా ఈ అసంపూర్ణతాభావం, అంటే ఏదో తపస్సులో చూడాలనేటువంటి భావం ఎందుకు, ఈ తపన ఎందుకు వచ్చింది అని ఆవిడ ఏం చేసిందంటే ఈ వివరం పరమేశ్వరుణ్ణి అడిగింది. ఆ పెద్ద ఆవిడ అడిగితే ఆ మహానుభావుడైనటువంటి యోగిరాజు అని చెప్పారండి భగవాన్. యోగిరాట్ అంటే యోగులకే యోగి కదండి, ఆదియోగి మహానుభావుడు. ఆయన ఎలా వివరించేట, శివ సాక్షాత్కారం ఆమెకు అనుభవైక వేద్యమే, అంటే ఎప్పుడూ అనుభవిస్తూ ఉంటుంది, నిత్యం కనపడుతూ ఉంటాడు శివుడు, రోజు ఆవిడ పక్కన ఉంటాడు, నిజమే. అయితే అది సగుణ సాకార రూపము, అది సగుణంగా కనిపించేటువంటి సాకార రూపం. దృశ్యం యొక్క పరిధిలో ఉంటుంది, అంటే మన కంటికి సంబంధించి ఉంటుంది ఆ రూపం. మనం కంటితో చూడటం చేత ఆ రూపం మనకు కనిపిస్తూ ఉంటుంది. దృశ్య పరిజ్ఞానం ఉన్నంత వరకు, అంటే మనం ఇది చూస్తున్నాము అన్న భావన మనకు ఉన్నంత వరకు కూడా భేదభావం, ద్వైతము, అసంపూర్ణత, అశాంతి, అసంతృప్తి ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటాయండి. అంటే మనం ఇది చూస్తున్నాము, ఇది కంటి చేత కనపడుతోందన్న భావన ఉన్నంత వరకు కూడా మనకి భేదభావం, అంటే నేను వేరు అది వేరు అన్న వస్తువు, లేదా అది నేను చూస్తున్నానన్న ఒక భావన. ద్వైతము అంటే ఇవి రెండు, అంటే నేను అది అన్న రెండు భావన, అద్వైతం కాదండి, ద్వైతం అనేటువంటి భావన. అసంపూర్ణత అంటే దాంట్లో పరిపూర్ణత ఉండనటువంటిది. అశాంతి ఏదో పొందలేదన్న ఒక భావన. అసంతృప్తి అది కూడా అటువంటిదే, తప్పవు. ఎప్పుడు యోగ తీవ్రతచే మనోనిరోధం సంభవిస్తుందో అప్పుడు దృశ్యం నిరుద్ధమై ద్రష్టరే కనిపిస్తాడు. అంటే ఎప్పుడైతే యోగం చేత, సాధన చేత ఎప్పుడూ నిమగ్నుడై, అంటే కంటిని నిరోధింపజేసి, దృశ్యాన్ని నిరోధింపజేసి, కేవలం ఈ దృశ్యం ఎందుకు నాకు కనపడుతోంది, ఈ కనిపించడానికి కారణమైనటువంటి చైతన్యం ఎవరు అన్న భావన ఎప్పుడైతే బాగా తీవ్రంగా పెరుగుతుందో అప్పుడు దృశ్యం మాయమైపోయి ద్రష్ట, అంటే ఎవడైతే కారణభూతుడో వాడు మిగులుతాడు. అప్పుడు ఇదంతా ఒక్కటే వస్తువు అయిపోతుంది, అదే అద్వైతం. అప్పుడు భేదభావం ఉండదు, అద్వైతం ఉంటుంది. అప్పుడు సంపూర్ణత, శాంతి, తృప్తి అవన్నీ కూడా ముప్పిరిగొంటాయంటే చాలా ముందుకొస్తాయి. అవన్నీ మనకి పొందుతాము అని చెప్పారు స్వామి. అయితే ఇంకో మాట కూడా చెప్తున్నారండి, నేను కేవలంగా ఉంటుంది. నేను అంటే నేను అనేటువంటి మనము, అహంభావన అది ఎప్పుడూ కేవలంగా ఉంటుంది. అది ఏం చేస్తుందంటే వేరు వేరన్నటువంటి ఒకనొక భావన తీసుకొస్తుంది. అయితే నేను అని అనకుండా
అలా అనకుండా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో అదే శివుడుటండి. అంటే ఎప్పుడైతే అహం అనేటువంటి వస్తువు మనలో రాకుండా ఉంటుందో అదే శివుడుట. అప్పుడు శివసాక్షాత్కారం అంటే అదే, మరొకటి కాదు అని పరమేశ్వరుడు దీన్ని చెప్పాడు. చెబితే పార్వతీదేవి వెంటనే ఆ యోగాన్ని పూని ఆ యోగచేతస్కురాలై అగుట చేత స్థూల జగత్తు ఆవిడ కళ్ళు మూసుకొని యోగ సాధనలో నిమగ్నం అవగానే కంటికి కనిపిస్తున్నటువంటి జగత్తంతా కూడా ఒక్కసారి కంటి ముందు మాయమైపోయింది. అంటే ఆవిడ కంటిని మూసేసింది. చిత్త నిరోధాన్ని కొనసాగించిందంటే మొత్తం అన్ని ఇంద్రియాల్ని కూడా మనస్సులో పెట్టి మనస్సును ఏకాగ్రంగా నిలిపింది భగవంతుడిపై. అయితే అప్పుడు ఆవిడికి కనిపించినవి ఏంటంటే మిణుగురు కాంతులు, రంగురంగుల జ్యోతిపుంజాలు, వెలుగు వెల్లువ మొదలైనవన్నీ దర్శనమిచ్చాయి. మొట్టమొదట భగవాన్ మొట్టమొదట చెప్పినటువంటిదే అమ్మవారికి కూడా దర్శనమైందట. రకరకాల కాంతులు వెలుగులు అన్నీ. చాలామంది యోగులు ఇవి కనపడగానే తృప్తి చెంది మనమంతా యోగా స్థితిని పొందేసాము, యోగారూఢులం అయ్యాము, గొప్ప సాధకులం అయ్యామన్న భావన చేత దీంతోనే ఆత్మసాక్షాత్కారం అయిందని భ్రమించి అక్కడతో మానేస్తారు. కానీ యోగ పరిభాషలో ఈ జ్యోతులని చిత్కళలు అని పిలుస్తారు. చిత్కళలు అంటే చిత్స్వరూపంతో కూడుకున్నటువంటి కళలు, ఈ జ్యోతులను అలా పిలుస్తారు. అయితే అమ్మవారు అలా చెప్పిందిటండి, ఈ జ్యోతులు ఎక్కడుంటాయంటే మనలోనే ఉంటాయట. నా దృశ్య పరిధిలోనివి అంటే నా లోపల ఇంకా ఆలోచనల చేత నా లోపల ఉన్నటువంటి మనోనేత్రం అంటే మనం కళ్ళు మూసుకొని ఇక్కడి నుంచి ఎక్కడ ఉన్నట్టు ఎలా భావన చేస్తూ ఉంటామో అటువంటి భావనలన్నీ కూడా మనోభూమికలోనివి. అవి పైకి వచ్చి అంటే మనలోనే ఆధారపడి ఉంటాయి. అవి ఆ రంగులు రంగులుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ అక్కడతో ఆగకూడదు, ఇంకా యోగ సాధన చెయ్యాలి. చెయ్యగా అప్పుడు నెమ్మదిగా ఆ మనస్సులో ఉండేటువంటి మనోభావములు కూడా ఒక్కొక్కటిగా సమసిపోయి మనస్సు ఏకాగ్రంగా నిలిచి అహం అంటే నేను అన్నటువంటి స్థితి ఎంత మాత్రమూ పొడసూపదు. అసంపూర్ణత, అసంతృప్తి, అశాంతి అన్నీ అదృశ్యమైపోతే శాంత స్థితి కలుగుతుంది. అప్పుడు పార్వతీదేవి తెలుసుకుందుటండి ఆ స్థితియే శివుడని, శివుడే ఆత్మ అని భగవాన్ చెప్పారు. అట్టి స్వరూపమైన ఆత్మగా ఉండటమే శివసాక్షాత్కారమన్నా ఆత్మసాక్షాత్కారమన్నా అని భగవాన్ చెప్పినటువంటి గొప్ప ఆత్మసాక్షాత్కార కథ అండి ఇది. మామూలుగా వినటానికి కథలా ఉన్నా దీంట్లో ఎంతో యోగ సాధన గురించి మంత్ర సంకేతాలు ఎన్నో చెప్పబడున్నాయని నా భావన. కాబట్టి దీన్ని జాగ్రత్తగా అర్థం కాని వాళ్ళు 1కి 2 మార్లు 3 మార్లు వినండి. ఎందుకంటే యోగ సాధనకు సంబంధించినటువంటి భాష ఎప్పుడూ ఒకసారి చదవగానే అర్థం కాదు. ఇది నాకు 4 మార్లు నేను అవలోకనం చేయగా నాకు పూర్ణంగా అర్థమైంది. అందుకనే నేను మీకు సరళంగా చెప్పగలిగేటువంటి అవకాశం కలిగింది. కాబట్టి 1కి 2 మార్లు అర్థం కానప్పుడు 1కి 4 మార్లు అంటే మనం నిత్యము మనం బాహ్య స్మృతిలో ఉన్నా కూడా ఎల్లప్పుడూ అంతర్ముఖత్వాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా ప్రయత్నం చేసిన నాడే మనకు ఆ శివసాక్షాత్కారమైన ఆత్మసాక్షాత్కారమైన కలుగుతుంది. కాబట్టి అందరూ దీన్ని గ్రహిస్తారని అనుకుంటూ సర్వం శ్రీ అరుణాచలేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.